దళపతి విజయ్ చివరి సినిమాగా చెప్పుకొస్తున్న జననాయగన్ భారీ బడ్జెట్తో రూపొందింది. ఈ చిత్రానికి విజయ్ 225 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. బడ్జెట్లో 60% ఆయన వాటాగా మారింది. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. తమిళ స్టార్ విజయ్ నటిస్తున్న జననాయగన్ చిత్రం ఆయన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ సినిమాగా మారింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ 380 కోట్లు ఖర్చు పెట్టింది. దర్శకుడు హెచ్ వినోద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భగవంత్ కేసరి కాపీ అనే విమర్శలు వచ్చినా సినిమాపై ఆసక్తి ఉంది. విజయ్ చివరి సినిమా కావడంతో సెంటిమెంట్ ను ఉపయోగించుకుని భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారు. 225 కోట్లకు పైగా ఆయన వాటా అయింది. దర్శకుడు హెచ్ వినోద్ కు 25 కోట్లు, సంగీత దర్శకుడు అనిరుద్ కు 15 కోట్లు ముట్టాయి. హీరోయిన్ పూజా హెగ్డే, బాబీ డియోల్ కు 3 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ ఇచ్చారు. మమితా బైజుకు 60 లక్షలు లభించాయి. మిగతా నటులకు 8 కోట్లు, సెట్స్ సీజీ వర్క్ కు 20 కోట్లు ఖర్చయ్యాయి. విజయ్ ఈ సినిమాతో పాత రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ నెల 9న విడుదల కానున్న ఈ చిత్రం కేవీఎన్ సంస్థకు లాభాలు మిగుల్చుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. వింటేజ్ లుక్ లో ప్రభాస్ ను చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. రిలీజ్ కు ముందే నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ $600K దాటాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ చిత్రం జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో రికార్డు బద్దలు కొడుతోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ప్రీ సేల్స్ ఇప్పటికే $600K మార్కును దాటేశాయి. రిలీజ్ కు ఇంకా సమయం ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రత్యంగిరా సినిమాస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు అక్కడ భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. జనవరి 8న గ్రాండ్ ప్రీమియర్స్ జరగనున్నాయి. టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించాయి. వింటేజ్ లుక్ లో కనిపించనున్న ప్రభాస్ ను చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. సంక్రాంతి బరిలో రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి. మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ తన తెలుగు లేట్ ఎంట్రీకి విజయ్ దేవరకొండ కారణమని తాజాగా వెల్లడించింది. లైగర్ కు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆమెతో విజయ్ లవ్ స్టోరీ ఆగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ రాజాసాబ్ తో డెబ్యూ చేస్తోంది. ఈ విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. మలయాళ నటి మాళవికా మోహనన్ ప్రభాస్ సరసన రాజాసాబ్ లో నటిస్తూ తెలుగు ఎంట్రీ ఇస్తోంది. అయితే ఆమె తెలుగు డెబ్యూ చాలా కాలం క్రితమే జరగాల్సి ఉండేది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాళవిక ఆసక్తికర విషయం వెల్లడించింది. విజయ్ దేవరకొండతో లవ్ స్టోరీలో నటించాల్సి ఉండగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. విజయ్ లైగర్ సినిమాకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ చిత్రం నుండి తప్పుకున్నారు. దీంతో మాళవిక తెలుగు ఎంట్రీ వాయిదా పడింది. లైగర్ ఫలితం ఏమైనా ఆ లవ్ స్టోరీ జరిగి ఉంటే విజయ్ మాళవిక జోడీ క్రేజీ కాంబినేషన్ అయ్యేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇన్నాళ్లకు ప్రభాస్ సినిమాతో మాళవిక కళ నెరవేరుతుంది.